హలో అండి, నేను మీ ఆశాని. ముందుగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేసి వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళ వీడియో వచ్చేసి చక్రాలు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ముందుగా 1 కేజీ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నా. ఒక కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నా. ఓకే, అయిపోయింది. దీనిలోకి 1/4 కిలో శనగపిండి తీసుకున్నాం. ఒక 1/4 కిలో అయితే శనగపిండి తీసేసుకున్నాను. అయిపోయింది. శనగపిండి కూడా వేసేస్తున్నాం. తర్వాత వామ్ అనేది ఒక 4 టీ స్పూన్లు తీసుకోవాలి. ఇలా నలిపి వేసుకోండి. వామ్ వేయడం వలన చాలా టేస్ట్ అనేది వస్తుంది. గ్యాస్ లేకుండా, శనగపిండి వేస్తాం కదండి, గ్యాస్ లేకుండా ఉంటుంది. వామ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనము కావలసినంత వామ్ అనేది వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అది మన ఇష్టం. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే మేము సంక్రాంతి స్పెషల్గా చేసుకుంటున్నాము. మీరు సంక్రాంతికి ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. సంక్రాంతికి స్పెషల్గా అరిసెలు, చక్రాలు, చెక్కలు, ఇంకా స్వీట్స్ చాలా చాలా చేసుకుంటారు కదండి. నేనైతే కొన్ని చేశాను. ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తాను. మిక్స్ చేసుకోవాలి. మీ ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారండి. కలిసిపోయిన తర్వాత ఇలా హాట్ వాటర్ని అయితే తీసుకొని హాట్ వాటర్ని కలుపుకోవాలి. పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల మనకి బొరుగు బొరుగుగా ఉంటాయండి. బాగా క్రిస్పీనెస్ వస్తుంది. చాలా బాగుంటాయండి చక్రాలు ఈ రకంగా వేడి నీళ్ళతో కలిపితే. మీరెంతమంది వేడి నీళ్ళతో కలిపి చేస్తారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తాము. మీరైతే ఇంకా ఏమేమి యాడ్ చేసి చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఈసారి అలా చేసుకోవడానికి ట్రై చేస్తాను. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. బాగా వేడిగా ఉన్నాయి వాటరు. మనం పిండి వంటలు అనేది ఒక 2 రోజుల ముందుగా, పండగకి ముందు చేసేసుకుంటే మనకి పండగ రోజుకి హడావుడి లేకుండా ఉంటుంది. మీరు కూడా అలానే చేసుకుంటున్నారా? నేను ఎప్పుడు పండగ రోజు కూడా అలా పెట్టుకునేదాన్నండి. ఇప్పుడైతే ముందే చేసుకొని పండగ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను.
ముందు మనం పిండి వంటలు అనేవి మొత్తం చేసేసుకుంటే మనకి హడావుడి లేకుండా ఉంటది కదా. ఇలా చక్కగా వేడి వాటర్తో బాగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలిసిపోయేట్టు కలపాలి. వేడిగా ఉందండి. చక్కగా కలిపేయాలి. కొంచెం వాటర్ పడుతుందండి. ఉప్పు కారం చూసుకోవాలండి. కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలుపుకొని మనకు కావలసినంత వాటర్ తడుపుకుంటూ మనం చక్రాలు ఒత్తుకోవడమే. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఉంచేసుకొని మనం ఇంకా కావాలనుకుంటే వాటర్ తడుపుకుంటూ చక్రాలు ఒత్తేసుకోవడమే. పిండి కలపడం అయిపోయింది. ఇంకా చక్రాలు రెడీ చేసుకోవడానికి మనం సిద్ధమయ్యాము. ఓకే, పిండి అయిపోయింది. బాండీ పెట్టేసుకుందాం. లొకేషన్ షిఫ్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం. 1 నిమిషం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసేసుకుందాం. ఆయిల్ పోసేసి మొత్తం ఆయిల్ పోసేసానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ లోపల మనం చక్రాల గిద్దల్లో పిండి పెట్టేసుకున్నాం. ఇలా చేయి తడుపుకొని పిండిని ఇలా తీసుకొని కొంచెం జవరుగా తీసుకోవాలి. చేసుకొని ఈ చక్రాల గిద్దల్లో ఇలా పెట్టేసుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకోవడమే. పిండి అనేది ఆరిపోకుండా ఇలా మూత అనేది పెట్టుకుందాం. ఆయిల్ కాలిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండి తీసుకొని ఇలా చూస్తే పైకి రావాలి. పైకి వస్తే ఆయిల్ మనకు కాగినట్టు. కొంచెం అడుగు పట్టింది కాబట్టి ఒక లేట్గా పైకి లేస్తుంది కాబట్టి కొంచెం ఆగి మనం వేసుకుందాం. తీసేద్దాం. గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక ఎక్స్ట్రా ఆయిల్ కారిపోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తీసి పక్కన వేసేసుకోవడమే.
ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని మొత్తంగా పూర్తి అయిపోయే వరకు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి మన చక్రాలు అయితే అయిపోయినాయి. మనకి క్రిస్పీగా వచ్చాయో తెలియాలంటే ఇలా నొక్కి చూడండి, మీకు తెలిసిపోద్ది. చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి. చూడండి మనం అట్లా వేడి నీళ్ళు పోసుకొని చేసుకోవడం వల్ల ఇలా పైపు లాగా వచ్చిద్దండి. చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, మినపప్పుతోటి సగ్గుబియ్యం వేసి కూడా చేయొచ్చు. నేను ఈసారి అనేది అవి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే చక్రాలు చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇవైతే మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ వాము చక్రాలండి. చక్రాలు అయితే పూర్తయిపోయినాయండి. ఓకేనా, మీరు కూడా చేసుకొని ఇలాగా మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.